మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు వైనాల న్యూస్ ఛానల్. ఏదైతే అనతి కాలంలోనే మా న్యూస్ ఛానల్కు 1000 మంది సబ్స్క్రైబ్స్ వచ్చినందుకు గాను మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ఏటా మార్చి 31 వరకు ఖాళీల లెక్కలు, జూన్ 2 లోపు నోటిఫికేషన్లు, డిసెంబర్ 9 లోపు పూర్తి. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఈ ఇయర్ నుంచి ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్. 10 ఏళ్లు నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు గోసపడ్డారు. ఇప్పుడు ఇస్తుంటే పరీక్షలు వాయిదా వేయాలంటారు. దీక్షల వెనుక రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్లు. ఇంజనీరింగ్ స్టూడెంట్లకు పట్టాలిస్తే సరిపోదు, స్కిల్స్ నేర్పాలి. సివిల్ మెకానిక్ కోర్సులకు సంబంధించి బంద్ చేస్తే దేశానికే ప్రమాదం అనే వాక్య. జేఎన్టీయూహెచ్ లో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కు హాజరు. అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇకపై దాని ప్రకారమే ఏటా ఉద్యోగాలు చేస్తామని, యూపీఎస్సీ తరహాలో ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, అందుకోసం జాబ్ క్యాలెండర్ ను తెచ్చి దానికి చట్టబద్ధత చేస్తామని, ఏటా మార్చి 31 కల్లా అన్ని శాఖల్లోని ఖాళీలను తెప్పిస్తామని, జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇస్తాం, డిసెంబర్ 9 కల్లా ఆ సంవత్సరంలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామని జేఎన్టీయూహెచ్ లో తెలంగాణ క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంశంపై ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ తో పాటు స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమం నిర్వహించారు. గతంలో మనం ఉద్యోగాల కోసం కొట్లాడినాం, కానీ ఇప్పుడు మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తుంటే కొందరు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. మేము పరీక్షల సిలబస్ మార్చలేదు, పాత సిలబస్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం, కానీ కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు స్వలాభం కోసం పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎస్టీ నోటిఫికేషన్ 2 ఏళ్ల కింద ఇచ్చింది, అది అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చింది. అయినా మళ్ళీ వాయిదా వేయాలని కోరుతున్నారు. వాయిదాలు వేస్తూ పోతే ఈ 2 ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి రూల్స్ ఉల్లంఘిస్తే నోటిఫికేషన్ రద్దవుతుంది. కోర్టు కేసులన్నీ క్లియరెన్స్ చేసి 20 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న టీచర్ల ప్రమోషన్ ప్రక్రియను విజయవంతం చేశాము. గ్రూప్ 1 పరీక్ష లాంటి ఏ సమస్యను లేకుండా గ్రూప్ 1 పరీక్షను పూర్తి స్థాయిలో చేశాము. గ్రూప్ 1 పరీక్షకు బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పి తీసుకోకపోవడంతో హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేసింది. గతంలో ప్రభుత్వం గ్రూప్ 1 మెయిన్స్ కు 1:50 రేషియో ఎంపిక చేశామని నోటిఫికేషన్ ఇచ్చింది. అదే విధంగా అమలు చేస్తున్నాం, కానీ కొందరు 1:100 చేయాలని కోరుతా ఉన్నారు. పరీక్షలు రాయని వాళ్ళు దీక్ష చేస్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు, ప్రజా ప్రభుత్వం, ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన మాటకు కట్టుబడి, ఏదైతే ఈ రాష్ట్రంలో తెలంగాణ నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగానే 2 సంవత్సరాల క్రితమే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, దానిలో భాగంగానే పలు దఫాలుగా వాయిదా పర్వం నడిచినప్పటికీ ఎట్టకేలకు ఈ 2 ఏళ్ల కాలం నుంచి ప్రిపేర్ అయిన విద్యార్థులకు నష్టం జరగకూడదు, నిరుద్యోగులకు నష్టం జరగకూడదన్న లక్ష్యంతో ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ ను కండక్ట్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు దీక్షలు చేసే వాళ్ళలో ఎక్కువ శాతం ఏదైతే కోచింగ్ సెంటర్ల యాజమాన్యులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే విపక్షాల ధోరణిలో ట్రాప్ లో పడద్దని, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఏదైతే ఎన్ని ఖాళీలు ఉన్నాయో జూన్ 2 తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ వేస్తామని, డిసెంబర్ 9 నాటికల్లా ఉద్యోగ భర్తిఫికేషన్ పూర్తి స్థాయిలో చేస్తామని, ఏదైతే మాట ఇచ్చినమో ఆ మాట ప్రకారమే పూర్తి చేస్తామని ప్రజాప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి పూర్తి స్థాయి విశేషాలు మనం తెలుసుకోవచ్చు. ఓకే, కొంతమందికి జాబ్ క్యాలెండర్కి వచ్చేసరికి పట్టా ఉంటుంది కానీ స్కిల్ నైపుణ్యం ఉండట్లేదు. స్కిల్ నైపుణ్యానికి సంబంధించిన కోర్సులను ప్రభుత్వం ఇంకా ఎక్కువ చొరవ చూపి వారికి ఏదైతే డిగ్రీ అనుసంధానం అవుతుందో దానితో పాటు ఫీల్డ్ స్కిల్ వర్క్ కూడా నేర్పించే విధంగా కాలేజీలు తయారు కావాలని, అందుకు అవసరమైన ఏదైతే మౌలిక వసతులను ప్రభుత్వం చేకూరుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పరీక్షల ఎగ్జామ్ మనం నిర్వహించే పద్ధతిలో రూల్స్ కనుక బ్రేక్ చేస్తే ఆ పరీక్ష మొత్తానికే రద్దయ్యే ప్రమాదం ఉందని, ఇప్పుడు గతంలో 2 సంవత్సరాల క్రితం వేసిన నోటిఫికేషన్ లో కూడా గ్రూప్ 1 వచ్చేసి 1:50 రేషియో ఉండాలని గత ప్రభుత్వానికి హైకోర్టు చెప్పడం జరిగింది. మళ్ళీ మనం ఇప్పుడు దాన్ని పెండింగ్ పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు మనం కొత్తగా ఎవరైతే కొంతమంది ఫేక్ విద్యార్థులతోటి కనుక చేస్తా ఉన్నారో ఉద్యమం, దాంట్లో 1:100% రేషియో తోటి చేస్తే మొత్తానికే ఎగ్జామ్ కొట్టివేసే హైకోర్టు మొట్టికాయలు వేసే ప్రమాదం ఉంది. కాబట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ ను పూర్తి స్థాయిలో నిర్వహించే విధంగా ప్రభుత్వం క్లియర్ చేస్తా ఉంది. అదేవిధంగా ఏఐ కోర్సుకు సంబంధించి ఇవాళ ప్రపంచం మొత్తం ఏఐ తోటే నడుస్తా ఉన్నది. వైద్య విజ్ఞానం ఏ రంగం చూసుకున్నా దానిలో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రధాన
పాత్ర పోషిస్తుంది కాబట్టి ఏఐ కోర్సుల్లో ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచాలని గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వాటికి సంబంధించిన మౌలిక వసతులకు కానీ వాటికి సంబంధించిన ఏదైతే ఉపయోగపడతాయి అని అనుకుంటారో ఏఐ కోర్సులు కాలేజీల్లో ఏఐ కోర్సులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇప్పుడు ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిపించబోతుంది. మేనేజ్మెంట్ అవసరాలను గుర్తించి ఏఐ వైపు విద్యార్థులు ప్రోత్సహించాలి. అందుకు అవసరమైన విధానాలను కోర్సులను రూపొందించాలి. ఈ విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకారం చేస్తుంది. దేశంలోనే దేశవ్యాప్తంగా ఏఐ ముందు వరుసలో ఉండాలని మా ప్రభుత్వం కోరుతుందని చెప్పడం జరిగింది. ఓ రకంగా చూస్తా ఉంటే ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ తెచ్చి ఉద్యోగ ప్రక్రియకు సంబంధించిన పూర్తి నియామకాలు పూర్తి చేసి నిరుద్యోగ శాతాన్ని తగ్గించే ప్రయత్నం చేసి తెలంగాణలో ఉద్యోగ వనరులను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసి కోర్టు తీర్పులకు అనుగుణంగా కోర్టుకు వెళ్ళినా కానీ ఉద్యోగ అవకాశాలను క్షీణింపజేయకుండా కొట్టివేయకుండా విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలని ఉద్యోగ భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. దయచేసి నిరుద్యోగులంతా గమనించగలరని కోరుతున్నాం. ఎన్డీఏకు షాక్. అసెంబ్లీ బైపోల్స్ లో ఇండియా కూటమి విజయకేతనం. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఉప ఎన్నికలు. 10 సీట్లతో సత్తా చాటిన ఇండియా కూటమి 2 సీట్లకే పరిమితమైన బీజేపీ, ఒక చేట ఇండిపెండెంట్ గెలుపు. ఓకే, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉందో 13 స్థానాల్లో ఉప ఎన్నిక జరిగితే 7 రాష్ట్రాల్లో ఉప ఎన్నిక జరిగితే 10 స్థానాల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ దాని అనుబంధ సంస్థలు ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్నటువంటి పార్టీలు 10 స్థానాల్లో గెలవడం జరిగింది. అంటే ఏ రకంగా చూసుకున్నా ఎన్డీఏ ప్రభుత్వం మీద దేశంలో 50% వ్యతిరేక భావజాలం కనిపిస్తా ఉన్నది. రానున్న రోజుల్లో ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఎక్కడైతే బద్రీనాథ్, ఎక్కడైతే అయోధ్య ఉందో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేయడాన్ని చూస్తే దేశంలో క్రమంగా కాంగ్రెస్ పార్టీ బలపడడానికి అడుగులు పడతా ఉన్నాయని తేటతెల్లం ఉన్నది. అర్హులకే సంక్షేమం. వెల్ఫేర్ స్కీమ్స్ లో దుబారాకు సర్కార్ చెక్. ఆసరా పెన్షన్ల దగ్గర నుంచి రైతు బంధు దాకా కళ్యాణ లక్ష్మి, డబుల్ ఇండ్లు, దళిత బంధు లాంటి స్కీమ్స్ పైన ఫీల్డ్ ఎంక్వైరీలు. అనర్హులను గుర్తించి రైతు బంధు, ఆసరా పెన్షన్ల రికవరీకి నోటీసులు ఇస్తున్న ఆఫీసర్లు. అర్హులకే సంక్షేమ పథకాలు అందించాలని, తద్వారా దుబారాకు చెక్ పెట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళిత బంధు లాంటి అన్ని పథకాలకు సంబంధించి ఫీల్డ్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆయా స్కీమ్స్ ద్వారా ఎంతమంది అనర్హులు లబ్ధి పొందారు, ఎంత మేరకు ప్రజాధనం దుర్వినియోగం అయింది లాంటి వివరాలను ఆఫీసర్లు జిల్లాల వారీగా సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు సర్కార్కు అందిన సమాచారం ప్రకారం ఒక రైతు బంధులోనే 25,672 కోట్లు దుర్వినియోగం కాగా ఆసరాలు గడిచిన 3 ఏళ్లలో 1,768 కోట్లు దుబారా అయినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వేలాది మంది అనర్హులకు గుడ్డిగా ఆసరా పింఛన్లు మంజూరు చేశారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఈ స్కీమ్ పై ఎంక్వైరీ చేసి అనర్హులను వేయలేదు. 2 రకాల పింఛన్లు పొందుతున్నందుకే నోటీసులు. దేశవ్యాప్తంగా వృద్ధాప్య ఫ్యామిలీ 2 రకాల పెన్షన్లు 1,826 మంది లబ్ధి పొందుతున్నట్లు ట్రెజరీ శాఖ గుర్తించింది. మంత్రి సీతక్క తెలిపారు. వారందరికీ రికవరీ నోటీసులు పంపిందని, అందులో బాగానే దాసరి మల్లమ్మకు నోటీసులు ఇచ్చామని ఒక పత్రికా ప్రకటన జారీ చేశారు. కొందరి మీద బురద చల్లడమే ప్రభుత్వంపై తప్పుదోవ పట్టించే విధంగా దురుద్దేశాలు ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డది. ఓకే, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఆసరా పెన్షన్ తో పాటు అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలని, ఎవరైతే ఉద్యోగం చేసుకుంటారో ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వ్యక్తికి పెన్షన్ వచ్చి నిరుద్యోగికి పెన్షన్ రాలే గత 10 ఏళ్ల కాలంలో కొన్ని సందర్భాలలో కొన్ని ప్రదేశాల్లో. ఏదైతే ఒక వ్యక్తి 2 రకాల పెన్షన్ తీసుకోవడం, ఇటు పదవి ఉద్యోగానికి సంబంధించిన పెన్షన్ పెద్ద స్థాయిలో, అదే విధంగా ఆసరాకు సంబంధించిన 2,000, 3,000 రూపాయల పెన్షన్ తీసుకోవడం. అదే విధంగా ఏదైతే రైతు భరోసాకు సంబంధించి, ఏదైతే ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి పెద్ద స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పెద్ద స్థాయిలో ఆర్థికంగా సెటిల్ అయిన కుటుంబాలు కూడా రైతు బంధు తీసుకోవడం గురించి, అదే విధంగా దళిత బంధుకు సంబంధించి ఎవరైతే ఉద్యోగం చేసుకుంటూ దళిత బంధును కూడా తీసుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేయలేదు. నిజమైన లబ్ధిదారులు ఇంకా వెనుకబడే ఉంటా ఉన్నారు. ఎవరైతే ఆర్థికంగా ముందున్న వారికి గత ప్రభుత్వం పెద్దపీట వేసింది అని గుర్తించినటువంటి ప్రభుత్వం
ఎవరెవరైతే ఫీల్డ్ మీద ఆసరా పెన్షన్లు ప్లస్ ప్రభుత్వ పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి, రైతు బంధులో కూడా ఏదైతే కళ్యాణ లక్ష్మి మన దళిత బంధు లాంటి స్కీమ్ లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు వారికి స్కీమ్స్ వచ్చినాయో వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగానే ఏదైతే అర్హులకే సంక్షేమం ఇవ్వాలన్న విషయంగా రైతు బంధులో భారీగా నిధులు దుర్వినియోగమైన దాన్ని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు గొర్రెల స్కామ్ లో నిధులు దుర్వినియోగం అయిన వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. దాసరి మల్లమ్మకు నోటీసు ఇవ్వడంపై కొత్తగూడెం కలెక్టర్ ఏదైతే వివరణ ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇవ్వడంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేటీఆర్ ఏదైతే ఎక్స్ లో పోస్ట్ చేశారో, ట్విట్టర్ లో పోస్ట్ చేశారో దానికి సంబంధించి మీ చేతగానితనంతోటే రెండు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది, స్కీములు ఆపాదించడం జరిగింది. ఆ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రికవరీ చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంది. తద్వారా మేలైన నిజమైన లబ్ధిదారులకు మేలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని వారు వివరణ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించి 5,650 మంది, దాదాపుగా 6,000 మందికి రిటైర్డ్ ఉద్యోగులకు, ఏదైతే 10,000 రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఉద్యోగులకు కూడా ఆసరా పెన్షన్ 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అటువంటి వారిని మనం కనుక గుర్తించినట్లయితే నిజమైన లబ్ధిదారులకు 2,000 రూపాయల ఆసరా పెన్షన్ వచ్చే ఆగస్టు నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, ప్రజా ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోటి నిరుద్యోగులకు లేదా వృద్ధులకు ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉంటారో వారికి మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుందని పత్రికా ప్రకటన ద్వారా మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 5-6 తేదీల్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మదన్ మోహన్ గారు ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ లో ఐటీ సెల్ ఇన్ఛార్జ్ గా ఉంటుండే ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నాడు. సెప్టెంబర్ 5-6 తేదీలో హైదరాబాద్ లోని హెచ్ఐసిలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ ను నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించిన లోగోను శనివారం జేఎన్టీహెచ్ లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ సాంకేతిక ఆవిష్కరణలో తెలంగాణను అగ్రమాయంగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్నోవేటర్స్, థింకర్స్ ను సిటీకి ఆహ్వానిస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సమాజానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అనేది తెలుసుకునేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని తెలిపారు. త్వరలోనే గ్లోబల్ ఏఐ సమ్మిట్ కోసం అధికారిక వెబ్సైట్ ను ప్రారంభించనున్నట్లు శ్రీధర్ బాబు గారు తెలిపారు. అందులో ప్రోగ్రామ్ షెడ్యూల్ తో పాటు రిజిస్ట్రేషన్ల సమాచారం, స్పీకర్ ప్రొఫైళ్లు తదితర వివరాలు ఉంటాయి. ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ లో ముందు వరుసలో, దేశంలోనే ముందు వరుసలో ఉంచే విధంగా ప్రపంచంలోని ఉన్న మేధావులందరినీ, ప్రపంచంలో ఉన్న ఏఐకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఏదైతే ప్రోగ్రామ్ మేనేజ్మెంట్లు ఉంటారో వారికి సంబంధించిన వారందరినీ ఒకే చెవిటికి తీసుకొచ్చి సెప్టెంబర్ 5-6 తేదీలలో హైదరాబాద్ లో ఏదైతే పెద్ద ఎత్తున ఒక సెమినార్ కండక్ట్ చేసి దానికి సంబంధించి రాష్ట్రంలో వారికి ప్రోత్సాహాలు అందిస్తాం, దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులను ముందు వరుసలో ఉంచే ఒక గొప్ప ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అందుకు సంబంధించి ఆ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తో పాటు స్పీకర్ల ప్రోగ్రామ్ ప్రొఫైల్స్ తదితర అన్ని ఒకే కాడికి తీసుకొచ్చి వాటికి సంబంధించిన మౌలిక వసతులు కల్పించి ఈ రాష్ట్రంలో ఏఐ టెక్నాలజీని ముందు వరుసలో, దేశంలో ముందు వరుసలో ఉంచే విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతా ఉంది. డ్రగ్స్ నివారణకు హై స్కూల్లో ప్రహారీ క్లబ్స్, సర్కారు ప్రైవేటు బడుల్లో కమిటీల ఏర్పాటు, ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్. గడిచిన గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ మొత్తం డ్రగ్స్ తెలంగాణగా అయింది. ఓవైపు సినిమా స్టార్లు, ఓవైపు సెలబ్రిటీలు, ఓవైపు పబ్స్ లో ఎక్కడ చూసినా మత్తుతో తూలెతిగింది. అటువంటి తెలంగాణను డ్రగ్స్ రహిత తెలంగాణ చేయాలన్న ప్రభుత్వ సంక్షేమం, ప్రభుత్వ లక్ష్యానికి సంబంధించి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఏదైతే హెడ్ మాస్టర్ స్థాయిని డ్రగ్స్ కమిటీ నిర్మూలనగా ఏదైతే దానికి సంబంధించి ప్రహారీ క్లబ్ అనే పేరుతోటి, డ్రగ్స్ ప్రహారీ క్లబ్ అనే పేరుతోటి ఒక కమిటీని వేయాలని, ఏదైతే ఇంతకుముందు కదా చదువులకు ఏదైతే కమిటీలు ఉన్నాయో విద్యా కమిటీ లెక్క వాలంటరీ కమిటీని, డ్రగ్స్ కమిటీకి సంబంధించి ప్రహారీ కమిటీని నిర్మించి దాంట్లో హెడ్ మాస్టర్ స్థాయిని చైర్మన్ గా ఉంచి, టీచర్ స్థాయిని వైస్ చైర్మన్ గా ఉంచి, పిల్లల తల్లిదండ్రులు ఏదైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తల్లిదండ్రులు ఉంటారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు మెంబర్లుగా ఉంచి, ఎక్కడ కూడా డ్రగ్స్ లేకుండా కింది స్థాయి నుంచే డ్రగ్స్ నిర్మూలనకు ఒక అవగాహన కల్పించి డ్రగ్స్ లేని తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాలనే సర్కార్ లక్ష్యం త్వరలో నెరవేరబోతుందని చెప్పడం జరుగుతా ఉంది. నంబర్ 9, కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీ. త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి. సీఎం రేవంత్ తో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి భేటీ. సీఎం రేవంత్ రెడ్డితో పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే శనివారం భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రేవంత్ ఇంటికి వెళ్లిన మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరే అంశంపై చర్చించినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు మెదక్ జిల్లాకు చెందిన మరో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఒకేసారి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి అరికెపూడి గాంధీ కారు కాంగ్రెస్ లో చేరిన 9 మంది. అహంకార పూరితమైన అబద్ధాల పునాదుల మీద నిలబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి రోజుకో వలసల కార్యక్రమం కాంగ్రెస్ లోకి జారుతా ఉంది. ఓవైపు మీటింగ్లు, సమావేశాలు, సన్నాహకాలు, విలీనాలు అని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి మంతనాలు జరుపుతా ఉన్న వేళ మరోవైపు అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మొన్ననే ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారితో వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం చర్చలు జరిపి తద్వారా నేడు ఒక్కొక్కరిగా సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. దాని సంఖ్య నెంబర్ 9కు చేరింది. ఈ సంఖ్య నెంబర్ 19 కూడా చేరుద్దని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే దానం నాగేందర్ గారు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కనుమరుగై అసెంబ్లీ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో చేర్చే విధంగా ప్రణాళిక జరుగుతూ ఉందని, దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీజేపీకి అనుబంధంగా వెళ్లే ప్రయత్నం చేస్తుందో తద్వారా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉనికినే ప్రశ్నించినటువంటి బీజేపీ వైపు ఉండలేని పరిస్థితితో కాంగ్రెస్ వైపు చెట్టాపట్టాలు వేసుకొని అభివృద్ధిలో భాగంగా కావాలని అక్కడున్న ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు సమాచారం అందుతా ఉంది. బైపోల్ ప్రజలు మాతోనే, బైపోల్స్ ఫలితాలపై రాహుల్ గాంధీ న్యూఢిల్లీ. దేశ ప్రజలు ఇప్పుడు ఇండియా కూటమితోనే ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి 10 సీట్లు గెలిచిందని, దేశ ప్రజలు తమ కూటమితోనే ఉన్నారని చెప్పడానికి బైపోల్స్ ఫలితాలను నిదర్శనమని ట్విట్టర్ లో ఆయన పేర్కొన్నారు. రైతులు, యువత, కార్మికులు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ బీజేపీ నియంతృత్వాన్ని అంతం చేయాలని, న్యాయపాలన కావాలని కోరుకుంటున్నారు. తమ జీవితాల్లో మార్పు కోసం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రజలు ఇండియా కూటమి వైపు చూస్తున్నారని, బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలను జనం తిరస్కరిస్తున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఓకే, ఇకపోతే ఎన్డీఏ సర్కార్ నుంచి ఇంకేం ఆశించగలం? రాజ్యాంగ హత్యా దినం ప్రకటనపై ప్రియాంక గాంధీ. దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజు 1975 జూన్ 25వ తేదీని సంవిధాన హత్యా దివాస్ కేంద్రంగా ప్రకటించడంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రతికూల రాజకీయాలకు పాల్పడే వారే ఇలా చేయడంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు. దేశంలోని గొప్ప వ్యక్తులు తమ పోరాటం ద్వారా స్వతంత్రాన్ని, రాజ్యాంగాన్ని సాధించారు. రాజ్యాంగం రూపొందించిన వారు, దానిపై విశ్వాసం ఉన్నవారు మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారని శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. జూన్ 25 హత్యా దినం అయితే లోక్సభలో ఎన్నిక ఫలితాలు వచ్చిన జూన్ 4 మోదీ ముక్తి దివాస్ గా చరిత్రలో నిలిచిపోతుందని ప్రియాంక విమర్శించారు. ఏదైతే బైపోల్స్ లో 13 అసెంబ్లీ స్థానాలకు గాను 10 అసెంబ్లీ స్థానాలు ఇండియా కూటమి, కాంగ్రెస్ దాని అనుబంధ కూటమి గెలుచుకోవడం, మోడీ అండ్ కూటమి 2 మాత్రమే గెలుచుకోవడం, ఒకటి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకోవడం తోటి మోడీ నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రధాని మోడీ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే హత్యా దివాస్ అని జూన్ 25 నాడు, ఏదైతే జూన్ 25 నాడు రాజ్యాంగంలో హత్యా దివాస్ అని ఇందిరాగాంధీని ఉద్దేశించి ఒక ప్రకటన చేయడం జరిగింది. కానీ మీరు ప్రకటనలు చేసినంత మాత్రాన, పెద్ద గొంతులు వేసుకొని మాట్లాడినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం జవహర్ లాల్ నెహ్రూ గారు 13 సంవత్సరాల 254 రోజులు దేశంలోని జైల్లో మగ్గిరు. ఈ దేశం కోసం ఏదైతే ఇందిరాగాంధీ గారు ఈ దేశ రక్షణ కోసం అమృత్సర్ దేవాలయంలో ఏదైతే టెర్రరిస్టులు ఇబ్బంది పెడుతున్నారని, ఏదైతే దేశ రక్షణ కోసం చర్యలు తీసుకున్నారో ఆమె శరీరం అంతా బుల్లెట్లతోటి తూట్లుగా సావబడింది. 1971 యుద్ధంలో ఇండియా కోసం పాకిస్తాన్ ఏదైతే ఇండియా మీద తప్పుడు ప్రవర్తన చేస్తే 1971లో ముస్లిం మైనార్టీల కోసం యుద్ధంలో సహాయం చేసి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సాయం చేసింది. ఏదైతే రాజీవ్ గాంధీ గారు ప్రపంచ శాంతీకరణ కోసం, ఈ దేశంలో శాంతి అభివృద్ధి తప్ప వేరే లేదని ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తే వారిని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. 13 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం దేశంలోని జైళ్లలో మ్రగ్గిన, తుపాకులతోటి జల్లెడలా తూట్లు పడ్డా
బాంబులతోటి వారి కుటుంబాన్ని బద్దలు చేసిన ఏ ఒక్క రోజు కూడా ఈ దేశాన్ని నిందించలే. కానీ మీరు ఏ ఈ దేశం కోసం ఏ త్యాగాలు చేయకుండా ప్రధాని స్థాయిలో ఉండి కూడా అభివృద్ధి సంక్షేమం వైపు ఆలోచించకుండా జరిగిన చీకటి కోణమని ఇంకేదో కోణమని కులాల మధ్య కుంపట్లు మతాల మధ్య మారణ హోమాలు సృష్టించే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి ప్రియాంక గాంధీ గారు కోరడమైనది. వెల్కమ్ టు లోకల్ న్యూస్. ఏదైతే హైదరాబాద్ వేదికగా జేఎన్టీహెచ్ ఏదైతే ఉందో హైదరాబాద్ వేదికగా నిన్న జరిగిన ఏఐ సమ్మిట్ లో భాగంగా ఎక్కడెక్కడనైతే ఈ దేశంలో ప్రతిష్టాత్మకంగా నేషనల్ ఇంటర్నేషనల్ లో ఏఐలో ఎవరైతే పురోగతి సాధించారో వారందరితో ఒక సమ్మిట్ ను నిర్వహిస్తాం. సెప్టెంబర్ 5, 6 తారీఖు నాడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సమ్మిట్ ను నిర్వహిస్తాం. ఆ సమ్మిట్ కు సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలోని విధి విధానాలు ఏదైతే ఏఐ సమ్మిట్ లో తెలంగాణ విద్యార్థులకు మేలు జరిగే విధంగా ఈ దేశాన్ని ప్రపంచాన్ని రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ శాసించబోతుంది కాబట్టి దానికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచాలన్న లక్ష్యంతో ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు దానికి కృషి చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన లోగోను ఆవిష్కరించడం జరిగింది. తద్వారా తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. అదేవిధంగా ఏదైతే లద్నాపూర్ కు సంబంధించి లద్నాపూర్ భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. మంత్రి నియోజకవర్గం రామగిరి మండలంలోని లద్నాపూర్ భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అన్నారు. హైదరాబాద్ లో ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్లో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును లద్నాపూర్ భూ నిర్వాసితులు కలిసి వారి సమస్యలను తెలిపారు. గ్రామంలో మిగిలి ఉన్న 286 R&R ప్యాకేజీ సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి భూ నిర్వాసితుల సమస్యలపై పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఏదైతే మంతని నియోజకవర్గానికి సంబంధించి OCP2 ఎక్స్పాన్షన్ కు సంబంధించి లద్నాపూర్ భూమిని వారి సర్వస్వాన్ని OCP2కు దారదత్తం చేయడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి వారికి OCP2 జాతీయ ప్రయోజనాల దృష్ట్యా లద్నాపూర్ గ్రామానికి సంబంధించిన ఎవరైతే ప్రజలు రామగిరి మండల ప్రజలు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వారి సర్వస్వాన్ని సింగరేణికి అర్పించడం జరిగింది. అందులో భాగంగా నష్టపరిహారం ఏదైతే రావాల్సిందో 10 సంవత్సరాల నుంచి ఆ నష్టపరిహారం గురించి మాట్లాడిన నాయకులు లేరు. ఆ రైతులకు ఆ ప్రజలకు మేలు జరగలేదు. కానీ సమస్యను శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లడంతో C&MD బలరాం నాయక్ గారితో చర్చలు చేసి త్వరలోనే మీ సమస్యలు పరిష్కారం చేస్తా నేనున్నా మీరు బాధపడవద్దు అని చెప్పి హామీ ఇస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఇకపోతే ఇష్టానుసారంగా భూ కబ్జాకు గురైన పెద్ద చెరువు కట్ట పొలాలకు వెళ్లే దారులు అధికారుల ఆదేశాలను లెక్క చేయని కబ్జాదారులు దారులు లేక ఆందోళనలు చెందుతున్న రైతులు సమస్య పరిష్కారానికై మంతిని చౌరస్తాలో ధర్నా. ఇష్టానుసారంగా భూ కబ్జాలు ఏదైతే మంతని మండలం బిట్టుపల్లికి సంబంధించి ఏదైతే రహదారికి వెళ్లే చెరువుకు వెళ్లే దారులను కొంతమంది ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వారికి అడ్డంగా దాదాపుగా 250 ఎకరాల రైతులకు పొలాలకు వెళ్లే దారులను దారికి ఉన్న ఇరువైపులా ఉన్న మత్తినేని స్వామి, మాధవరావు, కిష్టయ్య, ఆకుతోట రాజయ్య, పోగుల శంకర్లు తవ్వకాలు జరుపుతున్నారని తక్షణమే చర్యలు చేసుకోవాలని అక్కడున్న రైతులు జేసీబీలను అడ్డుకొని ధర్నా చేయడం జరిగింది. ఇకపోతే లోకల్ న్యూస్కి వచ్చేసరికి కమాన్పూర్ మండల కేంద్రానికి సంబంధించి నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం. కమాన్పూర్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్కు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ రాజేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కమాన్పూర్ మండలంలోని విద్యుత్ మరమ్మతుల కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో ఏఈ రాజేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని కమాన్పూర్, జూలపల్లి, సిద్దిపల్లె, గుండారం, పెంచుకల్పేట గ్రామాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. కావున ఆయా గ్రామాల విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ గారు చెప్పారు. కానీ ఏఈ గారికి మరొక మారు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. గతంలోనే 3-4 పర్యాయాలు కమాన్పూర్ ఏఈ గారికి చెప్పినప్పటికీ కమాన్పూర్ ఏఈ గారు సకాలంలో స్పందించడం లేదు. కమాన్పూర్ ఏఈ గారికి ఏదైతే కమాన్పూర్ మండల కేంద్రానికి సంబంధించి సహకార సంఘం ఆఫీస్ కు మధ్యలో ఒక పోల్ ఉండడం జరిగింది. దానికి సంబంధించిన 11 kV వైర్లు ఆ సహకార సంఘం ఆఫీస్ పక్క పొండి తాకుతా ఉన్నాయి.
ఏ క్షణంనైనా ప్రమాదం జరుగుతా ఉంది, దాంట్లో మిడిల్ పోల్ వేయాలని గతంలోనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా కమాన్పూర్ ఏఈ గారు వారి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో అది అత్యంత ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది. తక్షణమే మీరు ఇది చేయాల్సిందిగా సూచనలు చేస్తా ఉన్నాము. మీరు ఎప్పుడు అడిగినా రేపు రేపు అంటూ ఎండాకాలం నుంచి దాదాపుగా 3 నెలల కాలం నుంచి అట్టి పని చేయడం లేదు. ఎన్నో ప్రదేశాల్లో లూప్ లైన్ల కోసం మిడిల్ పోల్లు వేసి ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాటిని చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. రానున్నది వర్షాకాలం, ఆ లైన్ వారి ఇంటికి తలుగుతా ఉంది. మేము వెళ్ళి పరిశీలన చేసినాం, మీ నోటీస్ కూడా తీసుకొచ్చినాం, చేస్తామని చెప్తా ఉన్నారు కానీ చేయడం లేదు. దీనివల్ల ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కాబట్టి కమాన్పూర్ ఏఈ గారు తక్షణమే ఆ లూప్ లైన్ కి సంబంధించి మిడిల్ పోల్ వేయించాల్సిందిగా మరొక మారు న్యూస్ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.